ఈసారి వినోదాలకు సిద్ధమే అంటున్న ఫిబ్రవరి. సంక్రాంతి చిత్రాల సందడితో కొత్త ఏడాదికి ఆదిరే ఆరంభం దక్కింది. గేమ్ చేంజర్తో బాక్సాఫీస్ ముందు వసూళ్ల వేట మొదలు కాగా, డాకు మహారాజ్, సంక్రాంతి వస్తున్న సినిమాలతో ఆ ఆట పతాక స్థాయికి చేరింది. వచ్చే వారం కూడా బాక్సాఫీస్ ముందు కొత్త సినిమాల సందడి అంతంత మాత్రంగానే కనిపిస్తుండటంతో ఈ పండగ చిత్రాల జోరు నెలాఖరు వరకు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఆ తర్వాత నుంచి వెండి తెరపై మరో నయా వినోదాల సీజన్ మొదలు కానుంది. ఈసారి ఫిబ్రవరిలోనూ పండగ సీజన్లో తలపించేలా అదిరే వినోదాలు సినీ ప్రియుల్ని ఆలరించనున్నాయి. నెల ముందు నుంచే బాక్సాఫీస్కు వేసవి వినోదాన్ని పంచనున్నాయి. బాక్సాఫీస్కు అన్సీజన్గా భావించే ఫిబ్రవరిని కొన్నాళ్లుగా విజయాలకు చిరునామాగా నిలుపుతూ వస్తోంది తెలుగు చిత్రసీమ. ఉప్పెన, నాంది, డీజే టిల్లు, భీమ్లా నాయక్, ఊరు పేరు భైరవకొన, ఇలా గత 2-3 ఏళ్లలో ఫిబ్రవరి బరిలో బాక్సాఫీస్కి దక్కిన విజయాలు చాలానే ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఈ విజయాలు ఇచ్చిన స్ఫూర్తితోనే ఫిబ్రవరి బరిలో మరోసారి సత్తా చాటేందుకు చిత్రసీమ సిద్ధమవుతోంది. గాంధీ తాత చెట్టు, ఐడెంటిటీ సినిమాలతో జనవరి ముగియనుండగా, అజిత్ పట్టుదలతో, నాగ చైతన్య తండేల్తో ఫిబ్రవరికి స్వాగతం పలకనున్నారు. అయితే వీటిలో తొలుత థియేటర్లోకి అడుగుపెట్టేది అజిత్ అనువాద చిత్రమే. మగిల్ తిరుమేని రూపొందించిన ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ఇది అజిత్ మార్క్ యాక్షన్ థ్రిల్లర్ కావడం, ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆసక్తి రేకెత్తించేలా ఉండటంతో తెలుగులోనూ దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇది ఫిబ్రవరి 6న రానుండగా, ఆ మరుసటి రోజే 7న చైతన్య తండేల్ విడుదల కానుంది. కార్తికేయ 2 విజయం తర్వాత చందు మొండేటి తెరకెక్కించిన చిత్రం ఇది. సాయి పల్లవి కథానాయిక. వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న ప్రేమ కథతో రూపొందింది. దేశభక్తి అంశాలకు ప్రాధాన్యత ఉంది. ఈ చిత్రం కోసం చైతన్య తనని తాను మార్చుకున్న తీరు, తొలిసారి ఉత్తరాంధ్ర యాసలో పలికిన సంభాషణలు, బుజ్జి తల్లి పాత్రలో సాయి పల్లవి సహజమైన నటన, చైతుతో ఆమె కెమిస్ట్రీ సినిమాకి ఆకర్షణగా నిలవనున్నట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న భైరవం కూడా శివరాత్రి సందర్భంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఫిబ్రవరి ఆఖరి వారంలో ఆది పినిశెట్టి శబ్దంతో సినీ ప్రియుల్ని పలకరించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఫిబ్రవరి 2వ వారంలో ప్రేమికుల రోజు సందర్భంగా ముచ్చటగా 3 చిత్రాలు బాక్సాఫీస్ బరిలో అదృష్టం పరీక్షించుకున్నాయి. అవే విశ్వక్సేన్ లైలా, కిరణ్ అబ్బవరం దిల్రూబా, రాజా గౌతమ్ బ్రహ్మానందం కలిసి నటించిన బ్రహ్మ ఆనందం. ఫిబ్రవరి 14 తెరపైకి రానున్న ఈ మూడింటిపైన ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలకొని ఉన్నాయి. వీటిలో వినూత్నమైన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా ముస్తాబైన లైలాలో విశ్వక్ అమ్మాయిగా కనిపించనుండటం ఆసక్తి రేకెత్తించే అంశం. అలాగే బ్రహ్మ ఆనందంలోనూ ఇలాంటి విశేషమే ఒకటి ఉంది. హాస్యనటుడు బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ఇందులో తాత మనవడుగా కనువిందు చేయనున్నారు. ఇక దిల్రుబా విషయానికి వస్తే, లాంటి విజయం తర్వాత కిరణ్ అబ్బవరం నుంచి వస్తున్న సినిమా కావడంతో సినీ ప్రియుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక గత ఏడాది ఫిబ్రవరిలో ఊరు పేరు భైరవకొనతో బాక్సాఫీస్ బరిలో విజయాన్ని అందుకున్నారు సందీప్ కిషన్. ఇప్పుడు ఆయన శివరాత్రి సందర్భంగా మజాకాతో సినీ ప్రియులను నవ్వించేందుకు సిద్ధమవుతున్నారు. ధమాకా విజయం తర్వాత త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రం ఇది. ఇదొక విభిన్నమైన వినోదాత్మక ప్రేమ కథతో రూపొందింది. నాన్న సెంటిమెంట్కు ప్రాధాన్యమన్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇది తెరపై ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి పంచిస్తుందో తెలియాలంటే ఫిబ్రవరి 27 వరకు వేచి చూడక తప్పదు. ఇక అదే రోజు బాక్సాఫీస్ బరిలో పోటీ పడనున్న మరో సినిమా జాబిలమ్మ నీకు అంత కోపమా. తమిళ కథానాయకుడు ధనుష్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇది. పవీష్, అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఓ భిన్నమైన రొమాంటిక్ కామెడీ కథతో ఇది ముస్తాబైనట్లు చిత్రవర్గాలు తెలిపాయి.
రాయన్ లాంటి విజయం తర్వాత ధనుష్ దర్శకత్వం నుంచి వస్తున్న సినిమా కావడంతో అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.